సోనియా ఆకులే ఈ మధ్య ఒక్క గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. తను తల్లి కాబోతున్నా అంటూ భర్త యష్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. తాజాగా సోనియా సీమంతం వేడుక జరిగింది. భర్త యష్ కుటుంబ సభ్యులతో సంతోషంగా చేసుకున్న ఈ వేడుకకి పలువురు బిగ్ బాస్ సీరియల్ సెలబ్రిటీలు వచ్చారు. సీరియల్ నటి కీర్తి భట్ తన ప్రియుడు కార్తిక్ తో కలిసి సోనియా సీమంతానికి హాజరయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా హృదయానికి చాలా దగ్గరైన వ్యక్తులు, హ్యాపీ సీమంతం అక్క బావ, మీ ఇద్దరికి కంగ్రాట్స్, ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఆనందంగా ఉండండి, ఇట్లు పిన్ని అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో సోనియాని ఆప్యాయంగా పలకరించి అక్షంతలు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది కీర్తి. ఇక కెరియర్ విషయానికి వస్తే డైరెక్టర్ ఆర్జీవి తీసిన కరోనా వైరస్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది సోనియా ఆకుల. అంతకు ముందు మోడల్ గా కూడా చేసింది. ఇక సోనియా లా కూడా చదివింది. అనంతరం బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంట్రీ ఇచ్చి అల్లాడిచ్చింది. అసలే లాయర్ కావడంతో నామినేషన్ లో సోనియా మామూలుగా వాదించేది కాదు. అయితే పెద్దోడు చిన్నోడు అంటూ నిఖిల్ పృథ్వీతో సోనియా నడిపిన ట్రాక్ ఆడియన్స్ కి అస్సలు నచ్చలేదు. దీంతో ఊహించిన విధంగా చాలా తక్కువ వారాల్లోనే బయటకు వచ్చేసింది. ఇక బయటకు వచ్చిన తర్వాత కూడా సోనియాపై చాలా నెగిటివిటీ వచ్చింది. ఇదంతా తెలుసుకున్న తర్వాత సోనియాకి బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కూడా దక్కింది. అయితే తిరిగి కంటెస్టెంట్ గా కాకుండా హౌస్ లో ఉన్న వాళ్ళని నామినేట్ చేసేందుకు ఒక్కసారి సోనియాకి అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. ఇంకేముంది, లోపలికి వెళ్లే అప్పటి వరకు పెద్దోడు అంటూ క్లోజ్ కొన్న నిఖిల్ ని ఏకి పడేసింది. నీ వల్లే నాకు బయట ఇంత నెగిటివిటీ వచ్చిందంటూ నిఖిల్ ని వాదించేసింది. హౌస్ నుండి బయటికి రాగానే తన ప్రియుడు బిజినెస్ మ్యాన్ యష్ తో నిశ్చితార్థం చేసుకుంది. వెంటనే పెళ్లి కూడా అయిపోయింది. అయితే ఈ పెళ్లి వేడుకల్లో కూడా నిఖిల్ కనిపించలేదు. అలానే సోనియా నిఖిల్ మళ్ళీ ఎక్కడా ఎదురు కాలేదు. కానీ పృథ్వీ మాత్రం సోనియా పెళ్లికి వచ్చాడు. సోనియా సీమంతానికి కూడా పృథ్వీ వచ్చాడు. మరి నిఖిల్ ఎందుకు రాలేదు అనేది మాత్రం తెలియదు. మొత్తానికి త్వరలోనే బుల్లి యష్ లేదా బుల్లి సోనియా బయటికి రాబోతున్నారన్నమాట.